హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, ఇండియన్ నేవీ అరేబియన్ సీలో మరో హీరోయిక్ ఆపరేషన్ని కండక్ట్ చేసింది. సోమాలియా దేశానికి చెందిన పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఎంవి రుయెన్ అనే మెర్చెంట్ వెసల్ని హైజాక్ చేశారు. ఇండియన్ కోస్ట్కి 2600 కిలోమీటర్ల దూరంలో ఈ హైజాక్ అనేది జరిగింది. అయితే ఇండియన్ నేవీ గత కొన్ని నెలలుగా అరేబియన్ సీలో వార్షిప్స్ని డిప్లాయ్ చేసి ఇలాంటి ఎన్నో యాంటీ పైరసీ ఆపరేషన్స్ని కండక్ట్ చేస్తూ వస్తుంది. అయితే ఈ ఆపరేషన్కి ముందు ఐఎన్ఎస్ కోల్కతా డెస్ట్రాయర్ డ్రోన్స్తో సర్వేలెన్స్ జరుగుతున్నప్పుడు ఈ మెర్చెంట్ వెసల్లో పైరేట్స్ ఉన్నారని గుర్తించి వెంటనే ఫోర్సెస్ని అలర్ట్ చేసింది. వాళ్ళు డ్రోన్ని షాట్ డౌన్ చేశారు. ఐఎన్ఎస్ కోల్కతాపై కూడా కాల్పులు జరిపారు. అయితే ఐఎన్ఎస్ కోల్కతా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్తో మెర్చెంట్ వెసల్ ఎటు వెళ్లకుండా దాని స్టీరింగ్ సిస్టమ్ని, నావిగేషన్ని జామ్ చేసి డిసేబుల్ చేసింది. ఇండియన్ నేవీ పిఏటై MQ-9 డ్రోన్స్తో ఈ వెసల్పై గట్టి నిఘా పెట్టింది. ఇంకో పక్క ఇండియన్ నేవీ ఎలైట్ స్పెషల్ ఫోర్స్ మార్కోస్ C-70 నుండి పారాడ్రాప్ అయ్యారు. 40 గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. 35 మంది సోమాలి పైరేట్స్ సరెండర్ అయ్యారు. 17 మంది క్రూ మెంబర్స్ని నేవీ సేవ్ చేసింది. ఈ షిప్లో ఉన్న 37,800 టన్నుల కార్గోని ఇండియాకి తరలించబోతున్నారు. ఈ ఆపరేషన్లో ఐఎన్ఎస్ కోల్కతా ముఖ్య పాత్ర పోషించింది. అలాగే మార్కోస్ కూడా ఈ 40 గంటల డేరింగ్ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు. లేటెస్ట్ రిపోర్ట్స్ని బట్టి లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ చైనా నుండి PNS రిజ్వాన్ పేరుతో ఒక స్పై షిప్ని అక్వైర్ చేసుకుంది. శాటిలైట్ ఇమేజెస్ కూడా వచ్చాయి. షిప్లో 3 రేడోమ్స్ ఉన్నాయి. వీటిలో మిసైల్ ట్రాకింగ్ రెడార్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఈ షిప్ ఐఎన్ఎస్ ధ్రువ్కి సిమిలర్గా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఐఎన్ఎస్ ధ్రువ్ కంటే ఇది చాలా చిన్నది. PNS రిజ్వాన్ 87 మీటర్స్ పొడవు ఉంటే ఐఎన్ఎస్ ధ్రువ్ 175 మీటర్స్ పొడవు ఉంటుంది. 2021లో ఇండియన్ నేవీ ఈ ఐఎన్ఎస్ ధ్రువ్ని ఇండక్ట్ చేసుకుంది. లాంగ్ రేంజ్ రెడార్స్ ద్వారా బలిస్టిక్ మిసైల్స్ని లాంగ్ డిస్టెన్స్లో ఉండగానే డిటెక్ట్ చేసి ఇండియన్ బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్కి ఎర్లీ వార్నింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఈ షిప్లో మిసైల్ లాంచర్స్ కూడా ఉన్నాయి. నేవల్ BMD ఇంటర్సెప్టర్స్ని దీని నుండే టెస్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ పాకిస్తాన్ దగ్గర బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ లేదు, కానీ ఫ్యూచర్లో చైనా నుండి కొనొచ్చేమో. అయితే న్యూక్లియర్ మిసైల్స్ని ట్రాక్ చేయడానికి చైనీస్ మిసైల్ ట్రాకింగ్ వెసల్ని కొంది. చైనా ఇండియా నోటంని ఇష్యూ చేసిన ప్రతిసారి ఇండియా ఎలాంటి మిసైల్స్ని టెస్ట్ చేస్తుందో తెలుసుకోవడానికి ఇలాంటి స్పై షిప్స్ని ఆ ఏరియా దగ్గరికి పంపుతుంది. మరి పాకిస్తాన్ కూడా ఎలానే చేస్తుందేమో చూడాలి. యుక్రెయిన్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ అయిపోతున్నాయని లేటెస్ట్ మీడియా రిపోర్ట్స్ ఇండికేట్ చేస్తున్నాయి. గతంలో యుక్రెయిన్ రష్యా ఫైర్ చేసిన ప్రతి 5 మిసైల్స్లో 4 మిసైల్స్ని షూట్ డౌన్ చేయడానికి ట్రై చేసేది. అయితే ఈ మంత్ ఎండింగ్కి యుక్రెయిన్ 5లో 1 మిసైల్ని మాత్రమే షాట్ డౌన్ చేయడానికి ప్రయత్నించగలదు. ఈ యుద్ధంలో రష్యాకి ఉన్న అతిపెద్ద అడ్డంకు యుక్రెయినియన్ ఎయిర్ డిఫెన్స్. అయితే దీంట్లో అమెరికాదే ముఖ్య పాత్ర ఉంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి కంటిన్యూస్గా మిసైల్స్ని సప్లై చేస్తూనే ఉంది. అయితే కొన్ని నెలలుగా US కాంగ్రెస్, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ యుక్రెయిన్కి ఇవ్వాల్సిన అసిస్టెన్స్ ప్యాకేజ్ని బ్లాక్ చేసింది. దీనివల్ల యుక్రెయిన్లో ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ కొరత వచ్చింది. అయితే రీసెంట్గా హంగేరీ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ కనుక రాబోయే ఎలక్షన్స్లో విన్ అయితే యుక్రెయిన్కి ఎలాంటి సహాయం చేయడు, యుద్ధం ముగిసిపోతుందని చెప్పాడు. అయితే అసలు ట్రంప్ యుక్రెయిన్కి సహాయం చేయడం కాదు, నేటో కంట్రీస్ రక్షణ కోసం అమెరికానే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తుంది. యూరోపియన్ కంట్రీస్ పెద్దగా ఖర్చు పెట్టడం లేదు. అమెరికన్ మనీ వేస్ట్ అవ్వకుండా అమెరికాని నేటో నుండి బయటికి తీసుకొస్తా అంటున్నాడు. ఓవరాల్గా యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ అనేది క్రైసిస్లో ఉంది. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుండి వెళ్లాల్సిన ఫండ్స్ని కాంగ్రెస్ బ్లాక్ చేసింది. ట్రంప్ వస్తే అసలు యుక్రెయిన్ వైపు తిరిగి చూడకపోవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి. IIT మద్రాస్, DRDOలు కలిసి 76mm ర్యామ్జెట్ పవర్డ్ ఆర్టిలరీ షెల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేశాయి. అయితే లాస్ట్ మంత్ 155mm షెల్ని టెస్ట్ చేయగా ఆ టెస్ట్ అనేది ఫెయిల్ అయింది. కొన్ని మార్పులు చేసి మరలా టెస్ట్ చేస్తారు. ఈ షెల్ గురించి తెలిసిందే. ఆర్టిలరీ షెల్స్కి బ్రహ్మోస్ టైప్లోనే ఒక మైక్రో ర్యామ్జెట్ ఇంజన్ని యాడ్ చేయటం. దీనివల్ల ప్రజెంట్ ఉన్న ఆర్టిలరీ షెల్స్ కంటే ఇంకా లాంగ్ డిస్టెన్స్కి ఫైర్ చేయొచ్చు. అమెరికా కూడా ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తుంది.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ బైట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.